ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనందరికీ గుప్పెడంత మనసు అని ఒక సీరియల్ గుర్తుందా? అందులో జగతి క్యారెక్టర్ చేసిన జ్యోతిరాయ్ గారికి అయితే అసలు పరిచయమే అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమెకుండే ఫాలోయింగ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా కిల్లర్ అనే ఒక మూవీ రాబోతుంది. ఆ చిత్రం నుంచి తాజాగా ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఆషామాషి మూవీ అయితే కాదు. ఒక సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో ఒక సూపర్ ఉమెన్ కాన్సెప్ట్తో ఈ సినిమా రాబోతుంది. ఒక గ్లిమ్స్తోనే ఒక ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా ఈ మూవీ నిలిచింది. మరి ఈ సినిమా విశేషాలు మనకు తెలియజేయడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, యాక్చువల్గా ఇండస్ట్రీలో కొన్ని చిన్న చిన్న సినిమాలు వస్తుంటాయి. అవి అలా వస్తాయి, పెద్ద వెళ్ళిపోతాయి, పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయవు ఈవెన్ రిలీజ్ అయిన తర్వాత కూడా. బట్ ఇప్పుడు కిల్లర్ అని చెప్పి ఒక మూవీ గ్లిమ్స్ వచ్చింది. అండ్ ఆ గ్లిమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. అంటే ఒక సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్ అండ్ మిషన్ వచ్చేసి మనిషిగా మారిపోవడం అనేది ఏదో అది చాలా ఆ ఎలిమెంట్ అయితే చాలా కొత్తగా ఉంది. అండ్ అన్నిటికీ మించి దీంట్లో లీడ్ రోల్లో చేస్తున్న జ్యోతిరాయ్ గారికి అయితే సోషల్ మీడియాలో ఒక రకమైన భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్నమాట. ఆమెను తీసుకొచ్చి హీరోయిన్గా పెట్టి ఓ మూవీ చేస్తున్నారు. సో ఏం సార్ అసలు మొత్తం సినిమా సినారియో గురించి, దీని బ్యాక్ స్టోరీ గురించి కాస్త చెప్పండి. డైరెక్టర్ వచ్చేసి సుక్కు పూర్వజ్ గారండి. హీ మేడ్ 2 ఫిల్మ్స్, అంటే చిన్న ఫిల్మ్స్ చేశారు 2. ఓకే. దాని తర్వాత జ్యోతి గారి హస్బెండ్. ఆబ్వియస్లీ హస్బెండ్. సో తను టెక్నీషియన్గా హీ మేడ్ 2 ఫిల్మ్స్ అండి. 2 కూడా చిన్న సినిమాలే. శుక్ర అని ఒక సినిమా ఫస్ట్ మూవీ. ఓకే. దాని తర్వాత మాటరాని మౌనం ఇది 2 చేశారు. దాని తర్వాత హీ వాంటెడ్ టు అటెంప్ట్ సంథింగ్ బిగ్, సంథింగ్ మైథలాజికల్, రెవల్యూషనరీ మూవీ ఒకటి చేద్దామని చెప్పి దే స్టార్టెడ్ ఏ మాస్టర్ పీస్. అది కొంచెం ఓవర్ బడ్జెట్ అవడం వల్ల, కొంచెం క్లైమాక్స్ పార్ట్ కొంచెం బడ్జెట్ డిస్కషన్స్ వల్ల కొంచెం అది డిలే అవ్వడంతో, సో దీస్ పీపుల్ వీళ్ళు ఏదైతే ఇదివరకు వీళ్ళు అనుకున్నది ఒక పెండింగ్లో ఉన్న వర్క్ ఏదైతే ఉందో, పెండింగ్ ప్రాజెక్ట్, దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అదే కిల్లర్ అనమాట. ఇట్ ఈస్ ఇప్పుడు మనకి హిట్ ఎట్లాగైతే సీక్వెన్స్ ఆఫ్ మూవీస్ ఉంటాయి, ఫ్రాంచైజ్ లాగా కిల్లర్ ఈజ్ అ ఫ్రాంచైజ్ అనమాట. మార్వెల్ ఫ్రాంచైజ్ ఎలా ఉంటుందో అలా కిల్లర్ ఈజ్ అ ఫ్రాంచైజ్. అందులో ఈ ఫస్ట్ వన్ ఈజ్ సూపర్ షీ. ఓకే. సో ఇదేంటంటే మనకి హాలీవుడ్లో ఇఫ్ యూ అబ్జర్వ్ వండర్ ఉమెన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ అమ్మాయి చేసే దట్ గర్ల్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్. అలానే ఈ అమ్మాయిని కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ అమ్మాయిని అంతే ఫ్లెక్సిబుల్గా, అంతే మంచి ఫైట్స్ తోటి చాలా బాగా ప్రజెంట్ చేస్తున్నారని నిన్న చూసిన గ్లిమ్స్తో అర్థమైంది. ఐ మీన్ 2 చిన్న సినిమాలతోటి ముందుకు వచ్చిన డైరెక్టర్ నుంచి ఇంత వరల్డ్ క్లాస్ సినిమాతోటి కాంపీట్ అయ్యేంత క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ వన్ వాజ్ సర్ప్రైజ్ నిన్న చూసిన గ్లిమ్స్లో. విఎఫ్ఎక్స్ షార్ట్స్ చూసినప్పుడు, ఆ రోబోటిక్ షార్ట్స్ చూసినప్పుడు కానీ, సినిమాటోగ్రఫీ చూసినప్పుడు కానీ, ఫైట్ కోరియోగ్రఫీ చూసినప్పుడు కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసినప్పుడు కానీ, ఐ మీన్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ప్రాపర్లీ టేకెన్ కేర్ ఆఫ్ అని అర్థమైపోతుంది. ఈవెన్ అమ్మాయి నాకు తెలిసి ఇఫ్ ప్రాపర్లీ పిచ్ చేస్తే మాత్రం జ్యోతిరాయ్, మీరు చెప్పిన జ్యోతిరాయ్ అవుతుందో, బాలీవుడ్, షీ లుక్స్ లైక్ ఎ బాలీవుడ్ మెటీరియల్. ఆమె హైట్ కానీ, పర్సనాలిటీ కానీ, సన్నగా వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. అండ్ సో ఒక కొన్ని హిందీ మూవీస్లో కొన్ని కాప్ కైండ్ ఆఫ్ మూవీస్ ఉంటాయి, ఎక్కడైతే కట్రినా కైఫ్తో ఫైట్స్ చూస్తాం మనం, ధూమ్ 3 ఇలాంటి సిరీస్లో. సో అంత క్యాపబిలిటీ ఉన్న ఆర్టిస్ట్ అమ్మాయి. సార్, ఈవెన్ ఇప్పుడు ఈ తెలుగులో కూడా ఈ గ్లిమ్స్ వచ్చిన తర్వాత చాలా మంది చూసింది జ్యోతి గారి కోసమే. అవును. అండ్ చూసే ముందు వీళ్ళెవరికి కూడా ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ ఇంత బాగుందని అండ్ ఇంత టెక్నికల్ వాల్యూస్ ఉన్న మూవీ అని చెప్పి ఎవరికి తెలియదు. కరెక్ట్. జ్యోతి గారు హీరోయిన్గా మూవీ అనగానే అందరికి ఒక రకమైన ఇంట్రెస్ట్ వచ్చేసింది. బట్ మీరు వ్యూవర్షిప్ చూసారా? 1 డేలో ఎంత వచ్చిందో వ్యూవర్షిప్? హ్యూజ్ నెంబర్స్ వచ్చాయి. ఒక పెద్ద సినిమాకి వచ్చే నెంబర్స్ వచ్చాయి అన్నమాట. వెరీ నైస్. అవును. అంటే ఒకటండి, సైంటిఫిక్ మూవీస్ చాలా తక్కువ వస్తాయి. వచ్చినప్పుడు ఇప్పుడు లైక్ మనం రీసెంట్ పాస్ట్ చూద్దాం, ఆదిత్య 369 కానీ ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు సైన్స్ ఫిక్షన్ అనేది చూసే ఆడియన్ని కొంచెం ఆలోచింపజేస్తుంది, కొంచెం నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇఫ్ యూ అబ్జర్వ్ ఆ గ్లిమ్స్లోంచి డీబౌండ్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ, ఆల్మోస్ట్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ హ్యాజ్ ఏ పునర్జన్మ. సో చాలా మంచి స్టోరీ రాసుకొని ఒక బౌండ్ స్క్రిప్ట్ తోటి ముందుకు వస్తున్నారు. రైటర్ వస్తారు ఆయన, వాళ్ళ ప్రొడక్షన్ కూడా వాళ్ళదే. జనరల్గా ప్రొడక్షన్ వాళ్ళది ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ కాంప్రమైజ్ అవుతూ తీసిన కాడికి చాలే అన్న మైండ్ సెట్ డైరెక్టర్కి ఉంటుంది జనరల్గా. వీళ్ళు ఎట్లా అంటే మనం సాధ్యమైనంత లావిష్గా తీద్దామనే మైండ్ సెట్లో ముందుకు తీస్తున్నారు. అది దట్స్ వెరీ కమెండబుల్ యాక్చువల్లీ. అంటే మీరు చెప్తున్నట్టు వ్యూస్ అంత వస్తుంది అంటే ఇట్ ఫీల్స్ వెరీ హ్యాపీ. మనకు ప్రొడక్షన్లో కూడా, ప్రొడక్షన్తో పాటు ఆర్టిస్ట్లో కూడా మీరు చూస్తే యూ మైట్ నో చందు కానీ, మాధవ్ కానీ, యూట్యూబర్స్
సో వాళ్ళని కూడా ఈ సినిమాలో క్యాష్ చేశారు. అంటే మనకు తెలిసిన వాళ్ళు చాలామంది సినిమాలో నటినట్టుగా ఉన్నారు. దాంతోపాటు టెక్నికల్ క్రూలో కూడా ఐ హ్యాపెన్ టు గెట్ ఛాన్స్ టు వాళ్ళ షూట్ చూడడానికి నాకు ఛాన్స్ దొరికింది ఒకరోజు ఇన్వైట్ చేసినప్పుడు. సినిమాటోగ్రఫర్ వర్క్ చూశాను నేను, అంటే విజువల్గా అక్కడ చూసాను, లైవ్లో ఉండి చూశాను కాబట్టి ఐ అండర్స్టూడ్ అలాంగ్ విత్ డైరెక్టర్స్ టాలెంట్, ఇందులో సినిమాటోగ్రఫర్ టాలెంట్ కూడా ఈక్వల్గా కమెండబుల్ అండి. అతని హార్డ్ వర్క్ నేను విజువల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను, ట్రూలీ గ్రేట్ వర్క్. అండ్ అంటే ఇప్పుడు జ్యోతి గారి డేట్స్ ఉన్నాయంటే ఆమెకున్న క్రేజ్ ప్రకారం ఆ జానర్ మూవీ ఏదో ఒకటి తీసేసి కొంచెం ఆమెని గ్లామరైజ్డ్ ఆ యాంగిల్ని వాడుకొని కొంచెం రీచ్ తెచ్చుకొని పబ్లిసిటీ చేసుకొని ఒక సినిమాని ఈజీగా హిట్ చేసుకోవచ్చు. వాళ్ళకున్న బడ్జెట్ లిమిటేషన్స్ ప్రకారం అంతే మార్కెటింగ్ చేసుకొని ఇంత స్టోరీస్ ఇంత కష్టపడకుండా ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ వాళ్ళు ఏదో ఒకటి చాలా గట్టిగా నమ్మారు. కరెక్ట్. ఆ బ్యాక్ అండ్ స్టోరీ ఏమన్నా తెలుసా మీకు? అంటే ఆ కథ గురించి కానీ వాళ్ళ ఐడియాలజీ గురించి కానీ ఏమన్నా? అంటే కొత్తగా వచ్చే ప్రతి డైరెక్టర్ కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రొడక్ట్ ఏదైతుందో బెస్ట్గా ఆడియన్స్ గుర్తించాలి అనే ఒక అంబిషన్తోనే వస్తారు. కాకపోతే దిగిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ప్రొడక్షన్ ఇంటర్ఫరెన్స్ ఉంటుంది, ప్రొడ్యూసర్ చెప్పినట్టు చేయాల్సి వస్తుంది, కొన్ని డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వరు, కొన్ని అంటే 25% 30% సినిమా షూట్ అయ్యాక అక్కడి నుంచి దే స్టార్ట్ డామినేటింగ్. మేము చెప్పినట్టు చేయాలి, మేము చెప్పిన ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎప్పుడైతే బడ్జెట్ కన్స్టెంట్స్ ఉంటుందో, ఇప్పుడు డబ్బులు పెట్టేది వాళ్ళు కాబట్టి కొన్ని సార్లు కొత్త దర్శకులు వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. నాట్ ఎవ్రీ ప్రొడ్యూసర్ విల్ బీ యాజ్ లిబరల్ యాజ్ నాని గివ్స్ ఫ్రీడమ్ టు న్యూ డైరెక్టర్స్. ఇప్పుడు కోర్టు సినిమా అందుకే అంత బాగా ఎందుకు వచ్చింది, వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి మీరు ఏం చేస్తారో చేయండి, మంచి ప్రోడక్ట్తో రండి అని చెప్పినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సక్సెస్ అనేది రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు. సో వీళ్ళేంటంటే ఇప్పుడు మనకు సందీప్ రెడ్డి వంగ తీసుకున్నా కూడా ఈ ఏదైతే ఫస్ట్ అర్జున్ రెడ్డి సినిమా కంటే ముందు ఇఫ్ యూ అబ్జర్వ్ 2-3 years అదే స్క్రిప్ట్ పట్టుకొని ఎంతోమంది ప్రొడ్యూసర్స్ దగ్గరకు వెళ్ళి హీ రిక్వెస్టెడ్ ఒక ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుందని. నో వన్ హ్యాస్ టర్న్డ్ అప్ ఫర్ హిమ్, ఇది ఎవరు చూస్తారని చెప్పి. అప్పుడు వాళ్ళ ఓన్ బ్రదర్ ఎవరైతే యూఎస్లో ఉంటారో దట్ పర్సన్ ఇన్వెస్టెడ్ సమ్ మనీ, తన దగ్గర ఉన్న కొంత మనీ తన ఫ్రెండ్ సర్కిల్ ఎన్ఆర్ఐస్ కలిపి కొంత మనీ దీనికి ఒక బడ్జెట్గా పెట్టి దాన్ని సినిమా తీసి అర్జున్ రెడ్డి సూపర్ సక్సెస్ అయిన తర్వాత నౌ వీ సీ ఫ్యూచర్ ఆఫ్ సందీప్ రెడ్డి. అంటే ఓన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే ఉందో, ఓన్ ప్రొడక్షన్లో ఎప్పుడైతే ఒక మంచి సినిమా బయటకు వస్తుందో అది ఇచ్చే ఇంపాక్ట్ కరెక్ట్గా ఉంటే మాత్రం ఒక టాప్ లీగ్లోకి డైరెక్టర్ అయిపోకుండా ఎవ్వరు ఆపలేరు. ఈవెన్ రితిక్ రోషన్ కొన్ని ఫ్లాప్స్ ఉన్నప్పటికీ కూడా మనకి ఇప్పటికీ కూడా ఒక స్టార్గా మనం ఎందుకు చూస్తున్నామంటే అతను లాంచ్ ఎవరైతే ఫస్ట్ కహోనా ప్యార్ హై వాళ్ళ ఫాదరే లాంచ్ చేశారు తనని. ఎంత అద్భుతంగా లాంచ్ చేశాడు అంటే వీ డోంట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ ద మూవీ. అంటే ఈ అబ్బాయికి డ్యాన్స్ ఎంత బాగా వచ్చు అంటే ఇప్పటికి వచ్చి కహోనా ప్యార్ కంటే బీట్ చేసే డ్యాన్స్ మనం చూడలే. అంటే ఇప్పుడు కూడా బాలీవుడ్లో రాకేందంటే హృతిక్ రోషన్ వాళ్ళ ఫాదర్ చూపించినట్టు ఇప్పటిదాకా ఎవరు అదే అంటున్నాను నేను. అంటే ఆ బెస్ట్ లాంచ్ ఎలా ఉండాలంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఒక సినిమా ఒక హీరోతో వస్తుందంటే నెక్స్ట్ మూవీకి భయమేస్తుంది వాళ్ళకి, ఈ సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా, రాజమౌళితో సినిమా కాబట్టి హిట్ అయిపోద్ది, దాని తర్వాత సినిమా ఇట్లా అనే భయం పట్టుకుంటుంది. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇప్పుడు ఇఫ్ హీఈస్ డూయింగ్ అ మూవీ విత్ రాజమౌళి ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ ఇట్స్ ఎ సూపర్ హిట్ అనేది ఇట్స్ అ థింగ్. దాని తర్వాత ఆ లెవెల్కి ఆ హీరోని చూపించలేకపోతే మరి ఏంటి నెక్స్ట్ అంటే అంటే అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే నెక్స్ట్ సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్కి భయం వేస్తుంది ఫ్లాప్ అయిద్దామని. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయండి. సో వీళ్ళు ఓన్ ప్రొడక్షన్లో అలాంటి యొక్క మైండ్ సెట్ తోటి, అలాంటి యొక్క విజువలైజేషన్ తోటి వరల్డ్ సినిమాకి మన సినిమాని మ్యాచ్ చేద్దాము అనే ఒక విజన్ తోటి చేస్తున్నారు. సో యాజ్ ఐ హ్యావ్ క్లోజ్లీ నోన్ ద పీపుల్, అంటే సినిమా తీస్తున్న వాళ్ళు నాకు బాగా తెలుసు, యాక్ట్ చేస్తున్న వాళ్ళు బాగా తెలుసు. కాబట్టి ఈవెన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇందాక మీరు అన్నట్టు చూస్తే వాళ్ళు రాసిన టైటిల్ ఫాంట్, టెక్స్ట్ ఫాంట్, ఈచ్ టెక్నీషియన్ నేమ్ వాళ్ళు ప్రజెంట్ చేసిన తీరు అంటే ఇంత డీటెయిలింగ్లో కూడా కేర్ తీసుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు త్రూ అవుట్ ద మూవీలో ఏ రేంజ్లో మనం ఆ మూవీ చూడబోతున్నాము. ఈవెన్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ చూడండి, కొన్ని పాయింట్స్లో ఆ లెవెల్ ఆఫ్ డీటెయిల్ ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ మనకి రోబో మూవీలో కొన్ని రోబోటిక్ సీన్స్ ఉన్నాయి. సో ఆ లెవెల్ ఆఫ్ క్లారిటీ ఈ సినిమాలో వీళ్ళు తేగలిగారంటే యూ కెన్ అండర్స్టాండ్. విజువల్గా ఖచ్చితంగా చాలా గ్రాండియర్గా ఉంది విజువల్ పరంగా. కానీ అంటే జనరల్గా ఆడియన్స్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటి కంటెంట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు క్వాలిటీ కొంచెం తగ్గినా కూడా ఇట్ బికమ్స్ ఎ ట్రోల్ మెటీరియల్. కమెంట్స్లో మీరు చూడండి, వి సీ లాట్ ఆఫ్ గుడ్ అప్రిసియేషన్ అండ్ పాజిటివ్ వైబ్స్ ఫర్ ద మూవీ. దర్ ఇస్ హార్డ్లీ ఎనీ నెగటివిటీ ఫర్ దట్ కంటెంట్. అండ్ మూవీ ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు? ఈ విఎఫ్ఎక్స్ వర్క్ నడుస్తుంది, షూట్ పార్ట్ అయిపోయిందండి, టోటల్ టాకీ పార్ట్ ఈజ్ ఓవర్. టెక్నికల్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది, దాంతోపాటు ప్యారల్ విఎఫ్ఎక్స్ వర్క్ నడుస్తుంది, కొంచెం డబ్బింగ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక 2-3 months లోపల ద మూవీ షుడ్ బి కంప్లీట్లీ రెడీ. అండ్ జ్యోతి గారు కాకుండా ఇంకేమన్నా వెల్ నోన్ ఫేసెస్ ఈ సినిమాలో కనిపించబోతున్నారా, ఆన్బోర్డ్ కాబోతున్నారు త్వరలో అయినా? అంటే ఇది ఇప్పుడు మనకి కర్తవ్యం మూవీ గురించి చెప్పమంటే
విజయశాంతి తప్ప మనకి ఇంకొకళ్ళు ఓవర్షాడ్ అవ్వడం కష్టం. అవును. అంటే ఇట్స్ టోటలీ ద స్టోరీ రాసిందే వాళ్ళని బేస్డ్ గా. సో ఈ సినిమాలో కూడా అంతే. ఈవెన్ ఈ సినిమాలో డైరెక్టర్ కూడా ఒక పాత్ర చేస్తున్నారు. ఈజ్ ఆల్సో యాక్టింగ్ ఇన్ ద మూవీ అలాంగ్ విత్ డైరెక్షన్. కానీ టోటల్ డామినేషన్ మాత్రం మీ అందరికి యూత్ కి బాగా నచ్చిన జ్యోతిరాయ్ గారినే ఫ్రంట్ ఫేస్ గా పెట్టి ఈ సినిమాని తీశారు. మా అందరికీ యు ఆర్ ఆల్సో యూత్, రైట్? ఓకే. సో షీఈస్ ద ఫేస్ ఆఫ్ ద మూవీ. అండ్ దీనికి ఖచ్చితంగా చాలా సీక్వెల్స్ రాబోతున్నాయి. సో అన్ని సీక్వెల్స్ కూడా ఇలానే మంచి క్వాలిటీగా మెయింటైన్ చేస్తే మాత్రం ద డైరెక్టర్ విల్ ల్యాండ్ హిమ్సెల్ఫ్ ఇన్ మంచి టాప్ లీగ్. సూపర్ సార్. అండ్ మనం గ్లిప్స్ చూసాం, చాలా బాగుంది. త్వరలో ట్రైలర్, టీజర్ అన్ని కూడా వస్తాయి. అంటే యాక్చువల్గా ఈ గ్లిమ్స్ నేను విన్నది అది అంటే ఇంకా టాక్స్ నడుస్తున్నాయి. షారుఖ్ ఖాన్ వాళ్ళది ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో దేర్ ఆర్ టాక్స్ దట్ ఈ సినిమా హిందీ రైట్స్ డిస్కషన్స్ నడుస్తున్నాయి యాక్చువల్లీ బిగ్ నేమ్స్ తోటి. సో చూడాలి ఎక్కడి వరకు వెళ్తుంది. సో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. ఇనిషియల్ గా అయితే తెలుగు అనుకున్నారు వీళ్ళు, కానీ చూడాలి నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది. నిన్న గ్లిమ్స్ తర్వాత చాలా మారుతున్నాయి యాక్చువల్లీ. నిన్నటి దాకా ఒకలా ఉంది, నిన్నటి నుంచి ద థింగ్స్ ఆర్ టోటలీ చేంజ్డ్ యాక్చువల్లీ. పీపుల్ ఆర్ అప్రోచింగ్ దెమ్. ఇది వరకు వీళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యేది వేరు, ఇప్పుడు వీళ్ళని అప్రోచ్ అవుతున్నారు, వీళ్ళని కలవడానికి ట్రై చేస్తున్నారు. సో ఒక విచ్ ఇస్ గుడ్ సైన్. ఒక చిన్నగా మొదలైన ఒక సినిమా కరెక్ట్ ఒక గ్లిమ్స్ తో ఈ ఇంపాక్ట్ ఇవ్వడం అనేది క్వాలిటీ పట్టేస్తుంది. క్వాలిటీ అనేది ఇట్ క్యాప్చర్స్ ద హార్ట్ లైక్ ఎనీథింగ్. ఎప్పుడైతే మనం అనుకున్న కాన్సెప్ట్ ని మనము ఊహించినంత బాగా చూసినప్పుడు వీ ట్రై టు గివ్ అక్వాలిటీస్ టు ఎవ్రీ టెక్నీషియన్ అసోసియేటెడ్ విత్ ద మూవీ అండ్ ఎవ్రీ యాక్టర్. అవును. అండ్ శ్రీనివాస్ గారు, ఒకవేళ త్వరగా ఈ మూవీ కానీ కంప్లీట్ అయ్యి ఈ ప్రమోషనల్ వీడియోస్ అన్నీ బయటకు వస్తాయి, టీజరు, ట్రైలర్ అన్నీ బయటకు వస్తాయి, అప్పుడు మళ్ళీ ఒకసారి రిలీజ్కి ముందు ఈ సినిమా గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు కన్వే, రీసెంట్గా వచ్చిన ఒక థ్రిల్లర్ మూవీ మన పిఆర్ఓ సుధాకర్ గారికి ద టీమ్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ దేర్ హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ ఫర్ అది చిన్న సినిమా అయినప్పటికీ కూడా ప్రమోట్ చేసినందుకు గాను దే వాంటెడ్ టు సెండ్ దేర్ నా కన్వే చేయమని చెప్పారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ఐ డ్రీమ్ ఫర్ సపోర్టింగ్ స్మాల్ మూవీస్ బేస్డ్ ఆన్ దేర్ గుడ్ క్వాలిటీ. సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.